టుడే కరెంట్ అఫైర్స్ అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రధానంగా కరెంట్ అఫైర్స్ ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి రేపు జరగబోతుంది కాబట్టి దాన్ని బేస్ అయ్యి అన్ని పరీక్షలకు ఉపయోగపడుతుంది కరెంట్ అఫైర్స్. ముందు జరిగే ఎగ్జామ్స్ గురించి మనం ఆలోచించాలి, ప్రతి ఏటికి యూజ్ అవుద్ది. 2026 18వ బ్రిక్స్ సమావేశం ఏ దేశంలో జరుగును అన్నాడు. అసలు బ్రిక్స్ అనగానే గుర్తుపెట్టుకో, వెరీ 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 ఇంపార్టెంట్. బ్రిక్స్లో మనకి ఎన్ని దేశాలు ఉంటాయి సార్ అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిక్స్ అనగానే నువ్వు గుర్తుపెట్టుకోవాలి BRICS బ్రిక్స్. బ్రిక్స్లోని ఫస్ట్ 4 దేశాలు ఉండి తర్వాత సౌత్ ఆఫ్రికా చేరింది. బ్రిక్ అనేది బ్రిక్స్గా మారింది. BRICS బ్రిక్స్. బి అంటే బ్రెజిల్, అదేవిధంగా రష్యా, అదేవిధంగా ఇండియా, అదేవిధంగా చైనా, అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలుగా 5 దేశాలు ఉంటాయి. బ్రిక్ కాస్త బ్రిక్స్గా మారింది. బ్రిక్స్ సమావేశాలు అనేవి 2009 నుంచి జరుగుతున్నాయని నువ్వు గమనించాలి. ఆడేమడిగాడంటే 18వ బ్రిక్స్ సమావేశం ఏ దేశంలో జరుగుతుంది? భారతదేశంలో 18వ రైల్వే జోన్ మొన్న ప్రకటించారు, అది మనకు తెలిసిందే. దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నంగా. భారతదేశంలో 18 బయోస్ఫియర్లు ఉన్నాయని గుర్తుపెట్టుకో. అదేవిధంగా తీసుకుంటే ఓటు హక్కు యొక్క వయస్సు కూడా 18 సంవత్సరాలే, గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇటువంటి 18వ బ్రిక్స్ సమావేశం దక్షిణాఫ్రికాలో జరుగుతుందా, రష్యాలో జరుగుతుందా, బ్రెజిల్లో జరుగుతుందా, భారత్లో జరుగుతుందని 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. 18వ బ్రిక్స్ సమావేశం మన భారత్లో జరుగుతుంది. మరి నెక్స్ట్ బిఫోర్ 18వ బ్రిక్స్ సమావేశం 2026లో జరిగింది సార్. 25లో ఎక్కడ జరిగింది అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చూద్దాం. బ్రిక్స్లో 5 దేశాలు ఉంటాయి. అదేవిధంగా తీసుకుంటే 2024, 2025, 2026 ఒకసారి గుర్తుపెట్టుకో. 2026లో 18వ బ్రిక్స్ సమావేశం ఎక్కడమ్మంటే భారత్. ఆడిచ్చిన ఆప్షన్కి ఆన్సర్కి సరిపోయింది. మరి 2025లో బ్రిక్స్ సమావేశం ఎక్కడ సార్ జరగబోతుంది? 2025లో ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగిందంటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే 2025లోని బ్రెజిల్లో జరిగింది. బ్రెజిల్లో జరిగింది. 2024లో ఎక్కడ జరిగిందంటే గుర్తుపెట్టుకోవాలి, 2024లో రష్యాలో జరిగింది. రష్యాలో ఎక్కడ జరిగిందంటే కజన్స్ అనే నగరంలో జరిగింది. బ్రెజిల్లో ఎక్కడ జరిగిందంటే రియోడా జెనీరా నగరంలో జరిగింది. రియోడా జెనీరా. ఇది ఎన్నో బ్రిక్స్ సమావేశం సార్ అంటే ఇది 18వ బ్రిక్స్ సమావేశం, ఇది 17వ బ్రిక్స్ సమావేశం, ఇది 16వ బ్రిక్స్ సమావేశం. 16వది రష్యాలో జరిగింది, 17వది బ్రెజిల్లో జరిగింది, 18వది నెక్స్ట్ ఎక్కడ జరగబోతుందంటే ఇండియాలోని. మరి బ్రిక్స్ సమావేశానికి ఏంటి సార్ అంటే అందరూ అధ్యక్షులు హాజరవుతారు. ఒక ఇండియా నుంచి మాత్రమే PM అనే వ్యక్తి వెళ్ళడం జరుగుతుంది. బ్రెజిల్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే లోలా డి సిల్వా. రష్యా అధ్యక్షుడు ఎవరు సార్ అంటే వ్లాదిమిర్ పుతిన్. ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. చైనా అధ్యక్షుడు జీన్ పింగ్. సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు సిరల్ రామాపోసా. వీళ్ళు అటెండ్ అవుతారు. ఈ 18వ బ్రిక్స్ సమావేశం భారత్లో జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. బ్రిక్స్లో దేశాలు ఏమంటే 5. ఫస్ట్ 4 ఉండేవి. సౌత్ ఆఫ్రికాలోని 2010లోని సౌత్ ఆఫ్రికా చేరిందని మనం గమనించాలి. అప్పుడు బ్రిక్ కాస్త బ్రిక్స్గా మారింది, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ బ్రిక్స్ సమావేశం రష్యాలో జరిగింది, 2009లో జరిగిందని మనం గమనించాలి. 16 బ్రిక్స్ సమావేశం మన రష్యా. అదేవిధంగా ఇండియాలోని ఇది 4వసారి జరగడం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇదిగోండి సార్ బ్రిక్స్. నెక్స్ట్ ఇలా 5 ఇప్పుడు మనం మాట్లాడాం. చైనా అధ్యక్షుడు జీన్ పింగ్, అదేవిధంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అదేవిధంగా తీసుకుంటే బ్రెజిల్ లోలా డిసిల్వా. ఇప్పుడు మాట్లాడడం జరిగింది. బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరంటే లోలా డిసిల్వా. సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు ఎవరంటే సిరల్ రామాపోసా. వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ కూడా బ్రిక్స్కి మన ఇండియాలో జరగబోతున్న 18వ బ్రిక్స్ సమావేశానికి హాజరవ్వనున్నారని గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ బ్రిక్స్లో దేశాలు ఏదంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇవి బ్రిక్స్ గ్రూపు. ఎప్పుడు ఫామ్ అయ్యింది ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా చెప్పడం జరిగింది ప్రెసెంట్లోని. నెక్స్ట్ గమనించి ఒకసారి ఇదిగోండి సార్ 17th బ్రిక్స్ సమ్మిట్. 17th ఫర్ ఎగ్జాంపుల్ 18th బ్రిక్స్ సమ్మిట్ గురించి మాట్లాడుతున్నాము. హోస్ట్ కంట్రీ ఇండియా. కాబట్టి జనరల్ తీసుకుంటే 5 దేశాలతో పాటు కొన్ని దేశాలు కూడా బ్రిక్స్లోని ఉన్నాయని గమనించాలి. అయితే ఇక్కడ జనరల్గా
ఒకటి అబ్జర్వ్ చేయాలి నువ్వు. ఏంటి సార్ అబ్జర్వ్ చేయాలంటే బ్రిక్స్ అనగానే మనకు ప్రధానంగా ఈ BRICS అన్న బ్రిక్స్ అని ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయు. ఈ బ్రిక్స్లోని ఎన్ని దేశాలు ఉన్నాయి సార్ అంటాడు. ఈ బ్రిక్స్లో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 11 దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలంటే 11 దేశాలు ఈ బ్రిక్స్లోనే ఉన్నాయని మనం గమనించాలి. 11 దేశాలు ఈ బ్రిక్స్లోనే ఉన్నాయి. మరి 11 దేశాలు ఏంటి సార్ అంటే బ్రిక్స్లో ఉన్న 5 దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ప్లస్ మిగతా 5 దేశాలు ఏంటి సార్ అంటే కోడు ఈ సోది, ఈ అంటే ఇరాను, ఈ అంటే ఇథోపియా, అదేవిధంగా ఈ అంటే ఇండోనేషియా. ఇది 2025లో చేరింది, మిగతావన్నీ 24. ఈ అంటే ఈజిప్టు, సౌదీ అంటే సౌదీ అరేబియా, ఇంకోటి ఏంటి సార్ అంటే UAE, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్. ఈ 1, 5, 6, 7, 8, 9, 10, 11 ఇవి ప్రధానంగా 11 దేశాలు ఈ బ్రిక్స్లో కలవని గమనించాలి. చూడు, ఇప్పుడు ప్రశ్న పరిశీలించు. ఓకే, ఇప్పుడు చూడదు. బ్రిక్స్ లీడర్స్ అన్నాం. బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే లోలా డా సిల్వా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, చైనా జిన్పింగ్, సౌత్ ఆఫ్రికా సిరల్ రామాపోసా. ఇప్పుడే చెప్పాను, మనకు డీటెయిల్గా ఇక్కడ అధ్యక్షుల పేర్లు చెప్పడం జరిగింది ఆ క్వశ్చన్కి. చూడు, ఒక ప్రశ్న. నెక్స్ట్ వన్ గమనించు. రెండవ ప్రశ్న, బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు అన్నాడు. అసలు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఎన్డీబీ బ్యాంక్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది? 2014లో ఏర్పాటు చేస్తే 2015లోని ఎన్డీబీ బ్యాంక్ అనేది జూలై 21న ప్రారంభం అయినది. 2015 జూలై 21. మరి ఎన్డీబీ బ్యాంక్ మొట్టమొదట ప్రెసిడెంట్ ఎవరు సార్, అధ్యక్షుడు ఎవరంటే ఫస్ట్ పర్సన్ ఎవరంటే కేవీ కామత్. తర్వాత రెండో వ్యక్తి ఎవరంటే మార్సిస్ ఫ్రాడో ట్రయాజో, ఇతను రెండో వ్యక్తి. మరి ఎన్డీబీకి ప్రస్తుతం అన్నాడు కాబట్టి ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే దిల్మా రౌసఫ్. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకో, దిల్మా రౌసఫ్ అనేది రైట్ ఆన్సరు. దిల్మా రౌసఫ్ అనేది సెకండ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోవాలి, ఎన్డీబీకి ప్రెసిడెంట్ అధ్యక్షుడు. ఈ ఎన్డీబీ బ్యాంక్ అనగానే గుర్తుపెట్టుకోవాలి, ఎన్డీబీలో మొత్తం దేశాలు ఇందులో కూడా 11 ఉన్నాయి. బ్రిక్స్లో ఉన్న 5 దేశాలు ప్లస్ మరొక 5 దేశాలు. దానికి కోడ్ ఏంటి సార్ అంటే యుఏఈలో బంగ్లాను కొన్న ఓజీ, ఇది కోడ్. యుఏఈ అంటే యుఏఈ, ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో 11 దేశాలు ఉన్నాయి, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్. అదేవిధంగా తీసుకుంటే అల్జీరియా, ఏంటిది అల్జీరియా. మళ్ళీ ఈ అంటే ఈజిప్ట్. బంగ్లాను కొన్న అంటే బంగ్లా అంటే బంగ్లాదేశ్. కొన్న అంటే కొలంబియా. ఓజీ అంటే ఉజ్బెకిస్తాన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి సార్ అంటే బ్రిక్స్ బ్యాంకులో 11 దేశాలు ఉన్నాయి, బ్రిక్స్ గ్రూప్లో దేశాలు 11 చూసుకోవాలి. బ్రిక్స్లో ఉన్న 5 దేశాలు, బ్యాంకులో మరొక 6 దేశాలు. యుఏఈలో బంగ్లాను కొన్న ఓజీ, యుఏఈ, అల్జీరియా, ఈజిప్టు, బంగ్లాదేశ్, కొలంబియా, ఉజ్బెకిస్తాన్. ఒకసారి పరిశీలించి దీనికి ఆన్సర్ దిల్మా రౌసఫ్ గారు ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు ఎన్డీబీకి. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. 2026 జూలై 24న విపత్తు ప్రమాదం తగ్గింపుపై జరిగిన ఉన్నత స్థాయి బ్రిక్స్ మంత్రివర్గ సమావేశానికి ఆతిథ్య నగరం ఏది అన్నాడు. విపత్తు అన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఏది 2026 జూలై 24న విపత్తు ప్రమాదం తగ్గింపుపై జరిగిన ఉన్నత స్థాయి బ్రిక్స్ మంత్రివర్గ సమావేశానికి ఆతిథ్య నగరం ఏది? ఇక్కడ 2 చోట్ల జరిగింది. ఈ ప్రశ్న ఒకసారి పరిశీలిస్తే నెక్స్ట్ ఇక్కడ మనకి రిపీట్ అవుతుంది. ఇది ప్రశ్న సార్, అది ఎందుకంటే ఇక్కడ ఆప్షన్లు అనేవి కొద్దిగా రాంగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ చూసుకోండి. ప్రశ్న ఇది 2026 జూలై 24న విపత్తు ప్రమాదం తగ్గింపుపై జరిగిన ఉన్నత స్థాయి బ్రిక్స్ మంత్రివర్గం సమావేశం ఆతిథ్య నగరం ఏదంటే పూరి అండ్ ఇండోరు, వారణాసి. అడిగింది జూలై 24 అడిగాడు, లేకపోతే పూరి పెట్టచ్చు, కానీ ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్. ఇక్కడ జరిగాయి
ఇక్కడ ఢిల్లీ ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే విపత్తు మంత్రివర్గ తగ్గింపుపై ఉన్నత స్థాయి బ్రిక్స్ మంత్రివర్గ సమావేశం ఢిల్లీలో జరిగింది. అలాగని తుఫాన్స్ని గరిష్టంగా ఎదుర్కొన్న ఓడర్ ఏదంటే పారాదీప్ ఓడరే ఒడిశా, అక్కడ కూడా సమావేశం జరిగింది. అది తుఫాన్స్ గురించి, ఇది విపత్తు గురించి ఇక ఢిల్లీ. అదేవిధంగా ఇండోర్ అంటే ప్రధానం తీసుకుంటే అగ్రికల్చరు వాటిపైన చూడండి. ఒకసారి సమావేశాలు అడుగుతాడు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. వెరీ 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 ఇంపార్టెంట్ ఇదండి. భారతదేశం యొక్క 2026 బ్రిక్స్ అధ్యక్షత క్రింది బ్రిక్స్ విపత్తు ప్రమాద తగ్గింపు కార్యక్రమాలు న్యూఢిల్లీలో 2026 జూలై 24న జరిగింది. న్యూఢిల్లీలో అదే ప్రశ్న చూసుకో. విపత్తు తగ్గింపుపై జరిగిన బ్రిక్స్ మంత్రివర్గ సమావేశం 2026 జూలై 24న ఎక్కడ ఇప్పుడు చెప్పాను ఒడిశా పూరిలో జూన్ 3న జరిగింది. ఏంటంటే వర్కింగ్ చూడండి, జూన్ 3 అక్కడ జరిగింది. ఈ తుఫాన్స్ని గరిష్టంగా ఎదుర్కొన్న ఓడరే దానిపై అంచనాలు వేయడం జరిగింది. ఇంకా మనకి ప్రధానంగా తీసుకుంటే ఏదండి విపత్తు నిర్వహణ అథారిటీ 2026 జూలై 24న ప్రమాదం తగ్గింపు జరిగిన ఉన్నత స్థాయి బ్రిక్స్ మంత్రివర్గ సమావేశం ఢిల్లీలో జరిగింది. చూడండి, పూరి ఒడిశాగా నేటి సార్ ఒడిశా యొక్క ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తుఫాన్ నిర్వహణ మరియు సామాజిక ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ప్రదర్శించడానికి ఎంపిక చేయబడిన బ్రిక్స్ విపత్తు ప్రమాద తగ్గింపు వర్కింగ్ గ్రూప్ యొక్క మొదటి ప్రత్యక్ష సాంకేతిక సమావేశం జూన్ 3లో జరిగింది. ఎందుకంటే తుఫాన్స్ని గరిష్టంగా ఎదుర్కొన్న ఓడర్ ఏదంటే పారాద్వీప్ కాబట్టి. బెంగళూరులో ఏం జరిగింది సార్ అంటే 2026 జూలై 16-17న సాంకేతిక వాణిజ్య అవరోధాలను తగ్గించడానికి మరియు నాణ్యత ప్రమాణాలను సమలేఖనం చేయడానికి ఇక్కడ సమావేశం జరిగింది. సాంకేతిక టెక్నాలజీ మన బెంగళూరుని సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా, స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా, అదేవిధంగా తీసుకుంటే కంప్యూటర్ సిటీ ఆఫ్ ఇండియా, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా, టెక్నాలజీ పైన సాంకేతిక వాణిజ్య అవరోధాలపైన అక్కడ సమావేశం జరిగింది. హర్యానాలోని గురుగ్రామ్ అన్న ఇక్కడ ఏం జరిగిందంటే ఇంధన భద్రత గుర్తుపెట్టుకో, ఇంధన భద్రత అనే పదం గుర్తుపెట్టుకో, సమానత్వం మరియు స్వచ్ఛ ఇంధన పరివర్తనాలపై దృష్టి సారించారు. జూన్ నెలలో జరిగింది. ఇండోర్ మధ్యప్రదేశ్ అగ్రికల్చర్ వ్యవసాయ మంత్రుల సమావేశం అడుగుతాడు. బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం మధ్యప్రదేశ్లో ఇండోర్లో జరిగింది, గుర్తుపెట్టుకో. ఢిల్లీలో ఏం జరిగిందంటే సెప్టెంబర్ 12-13 అంటే ఇక్కడ తీసుకుంటే ఉద్దేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణము అనే ఇతివృత్తంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 18వ బ్రిక్స్ సమావేశం నెక్స్ట్ సెప్టెంబర్ 12-13 తేదీల్లో జరగబోతుంది, గుర్తుపెట్టుకోండి. 18వ బ్రిక్స్ సమావేశం. అదేవిధంగా తీసుకుంటే పంజాబ్, హర్యానాలోని బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం జరిగింది. ఎక్కడ సార్ అంటే చండీగఢ్లో జరిగింది. పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని. ఎప్పుడు జరిగింది చూసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అడుగుతాడు. ఈ క్రింది వాళ్ళు బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం 2026 జూలై 21 నుంచి 24 వరకు ఎక్కడ జరిగింది? చండీగఢ్. ఈ క్రింది వాళ్ళ వ్యవసాయ మంత్రుల సమావేశం 2026 జూన్ 9-13 మధ్య ఎక్కడ జరిగింది? ఇండోరు. ఈ క్రింది వాళ్ళ ఇంధన భద్రత, సమానత్వం మరియు స్వచ్ఛ ఇంధన పరివర్తనపై సమావేశం ఎక్కడ జరిగింది? గురుగ్రామ్, హర్యానా. ఈ క్రింది వాళ్ళ సాంకేతిక వాణిజ్య అవరోధాలను తగ్గించడానికి సమావేశం జరిపారు, బెంగళూరు. ఇవన్నీ రాసుకోవాలి నోట్స్లో, వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి బ్రిక్స్ మీద. ఈ క్రింది వాళ్ళ బ్రిక్స్ కూటమిలో సభ్య దేశము కానిదాన్ని గుర్తించండి. బ్రిక్స్ కూటమిలో సభ్య దేశం కానివన్నాడు. ఈజిప్టు, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, ఇరాను, ఇరాక్ అన్నాడు. రాంగ్ ఆన్సర్ ఏదంటే ఇరాక్. ఎందుకనేది ఒకసారి చూడు, ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ నేను రాయడం జరిగింది. ఇవ్వండి సార్. బ్రిక్స్లో దేశాలు మొత్తం 11 ఉన్నాయి. అందులో వచ్చి ఈ సోది బ్రిక్స్లో 5 దేశాలు ఇరాను, ఇథోపియా, ఇండోనేషియా. ఇరాను, ఇథోపియా, ఇండోనేషియా. గుర్తుపెట్టుకో, ఇరాన్ ఉంది, ఇథోపియా, ఇండోనేషియా. ఇండోనేషియా. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈజిప్టు, సౌదీ అరేబియా, యుఏఈ. ఈజిప్టు, సౌదీ అరేబియా, యుఏఈ. ఇదండి ఈజిప్ట్ ఉంది, యుఏఈ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ ఉంది. రాంగ్ ఆన్సర్ ఇరాక్, 4th ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఇవ్వండి సార్ బ్రిక్స్ నేషన్స్ మొత్తం 11 దేశాలు. బ్రిక్స్లో ఉన్న 5 దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. మిగతా ఒక 6 దేశాలు ఉన్నాయి. ఈజిప్టు, ఇథోపియా, ఇండోనేషియా, ఇరాను, సౌదీ అరేబియా, యుఏఈ. గుర్తుపెట్టుకో. ఇవ్వండి సార్. బ్రిక్స్లో ఉన్న 5 దేశాలు ప్లస్ ఇక్కడ మనం కోడ్ చెప్పాం. ఏం కోడ్ చెప్పాం? ఈ సౌదీ, యుఏఈ అన్నాను. ఈ అంటే ఇరాను, ఈ అంటే ఇథోపియా, ఈ అంటే ఇండోనేషియా. ఈ అంటే ఇరాను,
ఈ అంటే ఇథోపియా, ఈ అంటే ఇండోనేషియా, ఈ అంటే ఈజిప్టు, ఇదిగోండి ఈజిప్టు. సౌదీ అంటే సౌదీ అరేబియా, యుఏ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 2005లో ఇండోనేషియా జాయిన్ అయ్యింది, మిగతావన్నీ ఇప్పుడు జాయిన్ అయ్యాయి, 24లో జాయిన్ అయ్యాయి. నెక్స్ట్ చూడు, ఈ క్రింది వారంలో బ్రిక్స్ బ్యాంకులో లేని దేశాన్ని గుర్తించండి అన్నాడు. బ్రిక్స్ బ్యాంకులో లేని దేశాన్ని గుర్తించాలి అన్నాడు. ఆల్రెడీ ఉన్నవి కోడ్ చెప్పడం జరిగింది. లేని దేశాన్ని గుర్తించాలంటే కొలంబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేపాల్, ఈజిప్ట్. రాంగ్ ఆన్సరు నేపాల్. ఎందుకంటే బ్రిక్స్ బ్యాంకులో అన్నాడు. బ్రిక్స్ బ్యాంక్ అనగానే నేను కోడ్ చెప్పాను, గుర్తుపెట్టుకో. బ్రిక్స్ బ్యాంక్ అనగానే ఇక్కడ కోడ్ ఇవ్వడం జరిగింది సార్. ఇదిగోండి సార్, బ్రిక్స్ బ్యాంకులో ఉన్న బ్రిక్స్లో ఉన్న 5 దేశాలు ప్లస్ మరొక 6: యుఏఈ, అల్జీరియా, ఈజిప్టు, బంగ్లాదేశ్, కొలంబియా, ఉజ్బెకిస్తాన్. యుఏఈ, అల్జీరియా, ఈజిప్టు. గుర్తుపెట్టు, యుఏఈ, అల్జీరియా, ఈజిప్టు. యుఏఈ, అల్జీరియా, ఈజిప్టు. ఇదండి కొలంబియో, ఇదని ఈజిప్ట్ ఉంది, ఈజిప్ట్ ఉంది. అదేవిధంగా తీసుకుంటే ఈజిప్ట్ ఉంది. బంగ్లాదేశ్, కొలంబియా, ఉజ్బెకిస్తాన్. బంగ్లాదేశ్, కొలంబియా, ఉజ్బెకిస్తాన్. బంగ్లాదేశ్ అదండి కొలంబియా ఉంది. అదేవిధంగా తీసుకుంటే చూడండి కోడ్ యుఏఈ ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఏది లేదు, లేని ఆన్సరే మనం మాట్లాడాం, లేని ఆన్సరే మాట్లాడడం జరిగింది. అదే నేపాల్ లేదు. బ్రిక్స్లో బ్యాంకులో లేని దేశాన్ని గుర్తించిన నేపాల్. ఇదిగోండి ఇక్కడ మెంబర్షిప్ కంట్రీస్ ఇన్ లిస్ట్ అన్నాం. 5 దేశాలు ఉన్నాయి. 5 దేశాలతో పాటు మిగతావన్నీ తీసుకుంటే ఇక్కడ బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఈజిప్టు అండ్ అల్జీరియా అండ్ ఉజ్బెకిస్తాన్. 1, 2, 3, 4, 5 గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి క్లియర్గా ఇచ్చాం. న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఉన్న దేశాలు మొత్తం 11 మెంబర్షిప్ కంట్రీస్ ఉన్నాయి. బ్రిక్స్లో ఉన్న 5 దేశాలు. దీనికి కోడ్ ఏం చెప్పాం, యుఏఈలో బంగ్లాను కొన్న ఓజీ అన్నాను. ఒక 5 ప్లస్ ఒక 6. యుఏ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఏ మీన్స్ అల్జీరియా, ఇదిగోండి అల్జీరియా. ఈ మీన్స్ ఈజిప్టు, ఈజిప్ట్ చూసుకోండి. అల్జీరియా, ఇదిగోండి ఈజిప్టు. బంగ్లా అంటే బంగ్లాదేశ్, కొన్న అంటే కొలంబియా, ఓజీ అంటే ఉజ్బెకిస్తాన్. బంగ్లాదేశ్, కొలంబియా, ఉజ్బెకిస్తాన్. ఇది ఎన్డీబీ బ్యాంకులో ఉన్న మెంబర్షిప్ కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. యుఏఈ, అదేవిధంగా అల్జీరియా, అదేవిధంగా ఈజిప్ట్. ఇదే మనం ఇక్కడ కోడ్ రూపంలో కూడా చూపించారు మీకు, కోడ్ రూపంలో కూడా రాయడం జరిగింది. అల్జీరియా, ఈజిప్ట్ మొత్తం డీటెయిల్గా బ్రిక్స్ అనేది పూర్తిగా మనం కంప్లీట్ చేసాం. బ్రిక్స్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసాం. కాబట్టి ఇలాగా సదస్సుల పైన మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. కంప్లీట్ అన్ని సదస్సులు తీసుకుంటూ ఆల్రెడీ బ్రిక్స్ అయిపోయింది. మిగతా ఆర్ఆర్బి గ్రూప్ డీలు ఎక్కడ కూడా మనకి ఇబ్బంది ఉండకూడదు. సదస్సుల పైన మళ్ళీ మరొక బిట్ చేస్తాం, మళ్ళీ మరొక వీడియోతో ముందుకు వస్తాం. ఖచ్చితంగా షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అందరికి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఆర్ఆర్బి గ్రూప్ డి వీడియోలు 2 చేయడం జరిగింది. ఇది 3వ వీడియో. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం సదస్సుల మీద ఒక వీడియో చేస్తాను. అవన్నీ కూడా నోట్స్ రాసుకుంటూ ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రమే. ఇది ఓన్లీ కరెంట్ డేటా, ఒక్క స్టాక్ జీకే అనేది ఎక్కడ లేదు, చూసుకోవాలి. మొత్తం కరెంట్ అఫైర్స్ లింక్స్ అన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా బ్రిక్స్లోని దేశాలు కావచ్చు, బ్రిక్స్ బ్యాంకులో దేశాలు కావచ్చు, ఇవన్నీ కోడింగ్లతో చెప్పడం జరిగింది. కాబట్టి 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికి ఉపయోగపడతాయి. గ్రూప్ డి స్టార్ట్ అవుతుంది కాబట్టి స్పెషల్ వీడియోస్, స్పోర్ట్స్ కానీ, అవార్డ్స్ కానీ, సమ్మిట్స్ కానీ, ఇంటర్నేషనల్ అంశాలు కానీ, జాతీయ అంశాలు కానీ, అదేవిధంగా ర్యాంకింగ్స్ కానీ, ఇండెక్స్ కానీ అన్నీ చేస్తాను. షేర్ చేస్తే ప్రతిదీ కూడా బ్రిక్స్ మీద పెట్టిపోదు. అలాగే అన్ని సబ్జెక్టులు మాట్లాడతాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.